తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో ఒకటైన రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అన్నదాతలకిచ్చిన పెట్టుబడికి సాయం హామీ నెరవేర్చింది. దీనిపై వరంగల్ రైతులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. ఎకరం 10 గుంటల భూమి ఉంది. నాకు రైతు భరోసా కింద తెలంగాణ గవర్నమెంట్ రాత్రి 12 గంటలకు నా అకౌంట్లో డబ్బులు జమ అయినాయి. గత ప్రభుత్వం 5,000 ఇచ్చింది, కానీ మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక 6,000 రూపాయలు జమ చేశారు. సకాలంలో పంట పెట్టుబడి అందించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైతు భరోసా నాకు పడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పినట్టుగా సమయానుకూలంగా రైతు భరోసా నాకు వేశారు. దాన్ని బట్టి రైతుని ప్రోత్సహించే పద్ధతిలో రాబోయే రోజులలో కూడా ఈ విధంగానే జరగాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కాబట్టి అందరికీ రైతుగా నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభుత్వాన్ని ఆదుకుందాం, మనకు కావాల్సిన ఫలితాలను పొందుదాం. నాకు రైతు భరోసా డబ్బులు రాత్రి పడ్డాయి. ఈ కష్టకాలంలో రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వానాకాల పంటకు రైతు భరోసా చేశారు. రైతుల్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ముందడుగు వేసింది. అలాగే ప్రభుత్వం కూడా ఆర్థిక కష్టాల్లో ఉన్నా కానీ అనుకున్న టైంలో వేసి రైతులను ఆదుకున్నాడు. ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఒక 2 ఎకరాల భూమి ఉంది. నేను ఆ 2 ఎకరాల భూమిని పట్టుకొని వ్యవసాయం చేస్తే మిర్చికి కావలసిన ధరలు రాక రైతంటోడు చాలా దీనదాయన పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఇవాళ ఇత్తనాలు సీడు కొనుక్కునే పరిస్థితి కూడా లేకుండా ఇదైన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు రాత్రి రైతు భరోసా కింద నాకు ఎకరానికి 6,000 చొప్పున అమౌంట్ వేయడం జరిగింది. మళ్ళీ ముందు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా అయితే ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క రైతుకు కావలసిన సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ కష్టకాలంలో రైతు భరోసా పడటం వల్ల మాకు చాలా ఉపయోగం పడ్డాయి. విత్తనాలకు, ట్రాక్టర్ దుక్కులకు ఉపయోగపడ్డాయి. మాట ప్రకారం రైతు భరోసా వేసిండు. కష్టకాలం మమ్మల్ని ఆదుకున్నాడు. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు.